హలో అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్ 6256. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా ఈ వీడియో అయితే కనుక మా హస్బెండ్ పనిచేసే చోట అనమాట అండి. నెమలి ఇది. మన ఊరిలో కోళ్ళు ఎలా తిరుగుతాయో అవన్నీ అక్కడ తిరుగుతాయి అనమాట బయట. మాకైతే సరే అందరూ చూస్తారు కదా అని చెప్పి పోస్ట్ చేశాను లాంగ్ వీడియోలో. ఇంకా అక్కడ స్టార్టింగ్లో సరుపు చూపించాను కదండి, అదైతే కనుక బిగ్ బాస్కెట్ యాప్ ఉంది కదా, దాంట్లో అయితే ఆర్డర్ చేశానండి. 4 కేజీల సరుపు వచ్చి రూ. 250. చాలా బాగుంటుంది. ఇది నేను థర్డ్ టైం అనమాట ఆర్డర్ చేయడం. ఇంక ఇక్కడైతే పండగ మొదలైంది కాబట్టి, పండగ సీజన్ మొదలైంది కాబట్టి ఫస్ట్ ఇంటి క్లీనింగ్లతోనే కదా మనకి పండగ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మాకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ నుంచి అయితే మొదలుపెట్టారండి. అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకొక దాని తర్వాత ఒకటి ఫస్ట్ గది నుంచి కిచెన్ వరకు అన్నీ చేసేసామన్నమాట. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను బెడ్షీట్లు మారుస్తున్నాను. పండుగ రోజు మళ్ళీ ఇంకొకటి కొత్తది వేద్దాంలే అని చెప్పి అయితే ఇంకా అందాక దుమ్ము పడిపోయింది కదా అని చెప్పి ఇది తీసేసి అయితే ఇంకొకటి వేస్తున్నాను అనమాట. మా అమ్మగారు అయితే పైనుంచి మొత్తం కిటికీల దగ్గర నుంచి అన్నీ షేడ్ అంతా క్లీన్ చేసేసారు. మా అమ్మ క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే తుడుచుకుని వచ్చేసి మాప్ పెట్టేసి ఇంకా ఇలా బెడ్షీట్లు మార్చేసి మా బాబు బట్టలు అవి ఉంటే కనుక మడత పెట్టి పక్కన పెడుతున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కనుక క్రిస్మస్ 25th కదండి, మేము అప్పుడే క్లీన్ చేసేయాలి అనుకున్నాము ఒక 2 డేస్లో. కానీ అయితే అవ్వలేదు. అందువల్ల ఇంకా సరే స్లోగా చేద్దాంలే అని, మా అమ్మగారు పనికి వెళ్ళిపోతారు కదా, వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా నీరసంతో ఉండడం, కుదరకపోవడం, నాకు బాబుతో అవ్వకపోవడం, వాడు పడుకున్నప్పుడు ఏదో కొంచెం కొంచెం ఇలా మా అమ్మకైతే నేను సాయం చేస్తున్నాను అనమాట. మనం రోజు గదులు వంటగది ఎంత క్లీన్ చేసినా కూడా ఆఖరికి లాస్ట్‌లో ఇలా మొత్తంగా క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఎంతో కొంత చెత్త అయితే వస్తదండి నిజంగా. మా అమ్మగారు ఎప్పుడు చాలా శుభ్రంగా ఉంటారు. చాలా నీట్‌గా పెట్టుకుంటాం మేము కూడా. కానీ ఈరోజు ఏంటంటే మేము అన్నీ తీసి చూసేసరికి చాలా అయితే డస్ట్ వచ్చింది. ఇంకా బాబు లేచాడండి. ఇంక ఇది చూసారా, సామాన్లన్నీ శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి క్లాత్‌తో తుడిచి అయితే ఇలా సర్దేశామన్నమాట. ఈలోపు మా బాబు అమ్మ నేను సర్దుతాను అని చెప్పి వాడైతే మధ్యలో కూర్చొని డప్పులు కొడుతున్నాడు చిన్న తండ్రి. ఇంకా కబోర్డ్ దగ్గర నుంచి అన్నీ ఇలా సర్దేశాను. ఇంకొన్ని సర్ఫ్ చెప్పాను కదా, అదే అనమాట. మోర్ పవర్ అండి దాని పేరు. ఇంకా కిచెన్ రూమ్ అయితే సర్దక ముందు ఇలా ఉంది. మా బాబు చూడండి బిందె మీద కూర్చోబెట్టి ఫోటో తీశాను. ఇంకా బెడ్రూమ్ ఆఫ్టర్ క్లీనింగ్ అయితే ఇంత ఇలా రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పైన క్లీన్ చేసేద్దామని చెప్పి అయితే మళ్ళీ ఒకసారి చీపురు వేసేస్తున్నాను. అప్పుడే మనసు తృప్తిగా హాయిగా ఉంటుంది. క్లీనింగ్ చేసుకున్నామని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదండి. ఇంకా అంతా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం టీ అయితే పెడతాను తాగుదామని చెప్పి అయితే మా అమ్మగారు అన్నారనమాట. ఇంకా క్లీన్ చేసేసి నేను కూడా అయితే ఇంకా స్నానం చేయాలి. మా బాబు హడావుడి చేసి బొజ్జున్నాడు, బొజ్జు బాబు. ఇంక ఇక్కడైతే మా బాబుకి సెర్లాక్ బయట కొని పెట్టడం మంచిది కాదా అనేది అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. ఎందుకంటే నేను ఒక ప్యాకెట్ యూస్ చేశాను. ఎప్పటికైనా ఇలా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అది నేను అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నప్పుడు ట్రైన్లో పెట్టడానికి బాగుంటుంది కదని అయితే అదైతే ఉంచాను. ఇంక ఇదేంటంటే మఖానా పెడితే పిల్లలు వెయిట్ పెరుగుతారు, బోన్స్కి అది మంచిదన్నారని చెప్పి ఇంకా వేరుశనగ పప్పు ఉంటుంది కదండి, అది అటుకులు ఇవన్నీ చెప్పి నేను తీసుకున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది తీసుకొని, ఇంకైతే ప్రిపేర్ చేయలేదు. ఇంకా చేద్దామని చెప్పి ఇక్కడ మఖానా అటుకులు పప్పు అవి చూపించాను కదా, అవి పౌడర్ అయితే చేసి బాబుకి పెట్టడానికి అనమాట. ఇక్కడైతే ఇంకా మా బాబు అన్నప్రాసన రోజు ఫొటోస్ కొన్ని అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.